భక్తులందరికీ హరే కృష్ణ. శ్రీమద్ రామాయణ మహాత్మ్యం చెప్పుకుంటున్నామండి. స్కంద పురాణంలో చెప్పినట్లుగా ఒకసారి నైమిషారణ్యంలో వేల మంది ఋషులు సూత గోస్వామిని ఆహ్వానించారు. ఉచితమైన ఆసనం ఇచ్చి ఆయన్ని పూజించారు. పూజించిన తర్వాత ఋషులందరూ కూడా సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నారు. స్వామి, మీరు గొప్ప విద్వాంసులు, మీకు అన్ని విషయాలు తెలుసు. సంసార బంధంలో చిక్కుకున్న జనులు ఎన్నో రకాల దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు. ఆ భయంకరమైన దుఃఖాల నుండి బయటపడడానికి ఏమైనా ఉపాయం ఉందా? ఈ భయంకరమైన దుఃఖాల నుండి విముక్తిని కలిగించేవారు ఎవరు? సరే, కలియుగం ఆరంభమైంది. ఇక్కడ ఋషులందరూ కూడా కలియుగ లక్షణాలు చెప్తున్నారు. చూడండి, ఘోరమైన కలియుగం ఆరంభమైంది. వైదిక ధర్మాలన్నీ కూడా లుప్తమవుతాయి. చూడండి, మొట్టమొదట కలియుగ లక్షణాలు. శాస్త్రాలు చెప్పినట్లుగా ఎవరు ఏమీ పాటించరు. నాస్తికత్వం పెరుగుతూ ఉంటుంది. కలియుగం జరిగే కొలది నాస్తికత్వం ఇంకా పెరుగుతుంది. ఇంకా ఏంటి? కామాతురులు, జనులు కామాతురులు. హ్రస్వదేహాచ్చ, కలియుగంలో జనులు పొట్టివారు. లుబ్ధ, లోభం ఎక్కువ కలియుగంలో జనులకి. అన్యోన్య తత్పర, ఏమైనా దుఃఖం వచ్చినా, ఏమైనా వస్తువు అవసరమైతే జనులు సహజంగా ఇతరుల మీద ఆధారపడతారు, భగవంతుణ్ణి ఆశ్రయించరు. ఇది కలియుగ లక్షణాలు ఇవన్నీ కూడా. కలౌ సర్వే భవిష్యంతి స్వల్పాయుర్ బహుపుత్రక. కలియుగ లక్షణాలు ఇవన్నీ కూడా. కలియుగంలో ఆయుష్ చాలా తక్కువ. బహుపుత్రక, ఎక్కువ మంది పిల్లలకి అంటారు. ఇక ఈ కలియుగంలో ఆడవారి లక్షణాలు, ఆడవారు ఏ విధంగా ఉంటారు ఇక్కడ చెప్పబడింది. స్త్రియ స్వపోషణపర వేశ్య లావణ్యశాలిన్య. ఆడవారు తమ శరీర సౌందర్యం కోసం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కలియుగంలో వేశ్యావృత్తిని అవలంబిస్తారు. ఈ కలియుగంలో స్త్రీలు. కలియుగంలో స్త్రీలు అంటే గొప్ప గొప్ప స్త్రీలు కూడా ఉన్నారండి. ఎవరైతే గొప్ప గొప్ప భక్తులను కూడా జన్మనిచ్చారు. గొప్ప గొప్ప మహాత్ములు, భక్తులు జన్మించాలంటే ఆకాశం నుంచి దిగిరారు కదా. పవిత్రమైన స్త్రీ గర్భం నుండే జన్మిస్తారు. ఇటువంటి స్త్రీలు ఉన్నారు ఈ కలియుగంలో. అటువంటి మహాత్ముల్ని తమ గర్భంలో ధరించేవారు చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు. కానీ ఈ కలియుగంలో స్త్రీల యొక్క లక్షణాలు, ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు. ఆ విషయం చెప్పడం, అందరూ స్త్రీలు ఈ లక్షణాలే ఉన్నాయని అర్థం కాదు. ఇంకా ఏంటి? పతివాక్య మనాదృత్య, భర్త చెప్పినట్లు ఎప్పుడు వినరు. సదా సదా అన్య గృహ తత్పర, ఇతరుల ఇంటికి, ఇతరుల వేరే చోటకి స్వేచ్ఛగా వెళ్ళిపోతూ ఉంటారు. భర్త చెప్పినట్లు ఎప్పుడు వినరు. ఇక అసంబద్ధమైన పరుషమైన వాక్యాలు చెప్తూ ఉంటారు కలియుగంలో స్త్రీలు, కఠినమైన వాక్యాలు. ఇంకా ఏంటి? దేహ సంస్కార వర్జిత, ఇటువంటి బట్టలు ధరిస్తారు. ఏ బట్టలైతే సంస్కార రహితంగా ఉంటాయి.
మనం ఈ కలియుగంలో చూస్తున్నాం. ఆడవారు ధరించే బట్టలు సంస్కార రహితంగా ఉంటున్నాయి. ఈ బట్టలు, వారి యొక్క వస్త్రధారణ. ఇంకా ఏంటి, వాచాలాచ భవిష్యంతి కలో ప్రాప్తౌ చ యోషిత, వ్యర్థమైన భాషలను చేస్తూ ఉంటారు. ఇంకా ఏంటి, కలియుగ లక్షణాలండి ఇవన్నీ. ఆడవారి గురించి ఇప్పటివరకు చెప్పారు. ఇప్పుడు సన్యాసులు సైతము ఇతరుల మీద ఆధారపడతారు. సన్యాసులు సైతము బంధుమిత్రుల సంబంధంలో చిక్కుకుంటారు. ఇంకా ఎందుకండి, ఈ కలియుగంలో గురువులు శిష్యుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడతారు. నిజానికి శిష్యుడు గురువుగారి యొక్క అనుగ్రహం మీద ఆధారపడాలి. కానీ ఈ కలియుగంలో గురువుగారు శిష్యుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడతారు. ఎందుకంటే ఈ కలియుగంలో గురువులు, అందరు గురువులు కాదండి, కొంతమంది గురువులు సుఖజీవనానికి ఆధారపడి వీరేం చేస్తారంటే శిష్యుల్ని అవి తీసుకురండి, ఇవి తీసుకురండి. ఇంకా గురువుగారికి ఇష్టం ఏసీ కార్లో వెళ్ళడానికి. మరి ఏసీ కార్ ఎక్కడి నుంచి వస్తుంది? శిష్యుడు ఇస్తే కదా. కనుక శిష్యుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడతారు గురువులు ఈ కలియుగంలో. ఇక బ్రాహ్మణుల గురించి ఈ కలియుగంలో బ్రాహ్మణులు ఎలా ఉంటారు? విప్రవంశోద్భవ శ్రేష్ఠ ఉపవీతం శిఖాం త్యజేత్. కలియుగంలో బ్రాహ్మణులు ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో జన్మించిన తర్వాత కూడా ఉపవీతం శిఖాం త్యజేత్. ఉపవీతం, యజ్ఞోపవీతం, శిఖ, పిలక, వీటిని కూడా త్యజిస్తారు. ఈ కలియుగంలో మనం చూస్తున్నాం. ఇంకా ఏంటి చూడండి, కలియుగంలో బ్రాహ్మణుల యొక్క పరిస్థితి. అందరూ కాదండి, ఉత్తమమైన బ్రాహ్మణులు ఉన్నారు, వైదిక బ్రాహ్మణులు ఉన్నారు. ఎవరైతే శ్రీరామచంద్రుడిని, శ్రీకృష్ణుడిని పూజిస్తూ తమ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు, ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు. వారి వల్లనే ఈ కలియుగము నిలబడి ఉంది. రాక్షస కలిమాశ్రిత్య జాయంతే బ్రహ్మయోనిషు. మిగతా యుగంలో, సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఉన్న రాక్షసులే ఈ కలియుగంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఒక్కోసారి మనం చూస్తుంటాము కొంతమంది బ్రాహ్మణుల్ని, రాక్షసులకు ఉండాల్సిన లక్షణాలన్నీ వాళ్ళు ఉంటాయండి. రాక్షస కలిమాశ్రిత్య జాయంతే బ్రహ్మయోనిషు. రాక్షసులు కలియుగంన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించుదురు. చూడండి, భవిష్యత్తు అంటే ఇప్పుడు జరుగుతున్నవి అన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితము ఋషులు ముందుగానే తమ దివ్య చక్షుతోటి చూడగలిగారు. ఇంకా ఏంటి కలియుగంలో బ్రాహ్మణుల యొక్క లక్షణాలు? ద్విజానుష్ఠాన రహిత భగవద్ధర్మవర్జిత. భగవంతుని సేవ చేయరు. ఇంకా 4 రూపాయలు వస్తాయంటే ఏదో ఒక శ్రాద్ధ కర్మలు ఏమైనా చేయడానికి వెళ్ళిపోతారు, కానీ కర్మకాండం అటువంటి చేయడానికి ఇష్టపడతారు, కానీ భగవంతుని సేవ చేయడానికి ఇష్టపడరు ఈ కలియుగంలో. ఇంకా స్నాన సంధ్యా శౌచం, ఇవి కూడా వీటి నుండి కూడా దూరంగా ఉంటారు ఈ కలియుగంలో. ఇంకా ఏంటండి, కలో విప్ర భవిష్యంతి కంచుకోస్నీషధారిణః. కలియుగంలో బ్రాహ్మణులు చొక్కాలు ధరిస్తారు. చూడండి, తలపాగం ధరిస్తారు. ఘోరే కలియుగే బ్రహ్మన్ జనానాం పాపకర్మణాం. ఈ భయంకరమైన కలియుగంలో జనుడు సహజంగా పాపకర్ములు. ఇంకా ఏంటి బ్రాహ్మణులు? శూద్ర హస్తోదకం పక్వం శూద్రైచ్ఛ సహభోజనం. కలియుగంలో బ్రాహ్మణులు శూద్రులు ఇచ్చే అన్నాన్ని
తక్కువ జాతి వారు, తక్కువ కులం వారు వారి ఇచ్చే అన్నాన్ని కూడా గ్రహిస్తారు, వారితో కలిసి భుజిస్తారు, శూద్ర సాంగత్యంలో ఎక్కువ ఉంటారు. మరి ఇన్ని అపవిత్ర లక్షణాలు ఉన్నాయి కలియుగంలో జనులకి. చూడండి, కలియుగంలో ప్రత్యేకంగా స్త్రీల గురించి, బ్రాహ్మణుల గురించి ఎందుకు చెప్పారు? బ్రాహ్మణులు ధర్మం పాటించేంత వరకు జనులందరూ కూడా ధర్మాన్నే పాటిస్తారు. బ్రాహ్మణులు తమ యొక్క ధర్మాన్ని ఆచరిస్తున్నంత వరకు కూడా మిగతా అన్ని కులాల వారు కూడా ధర్మంలోనే ఉండగలుగుతారు. మస్తిష్కము బ్రాహ్మణులు. చూడండి, ఎవరి తల పనిచేయడం లేదు, ఎవరి మానసిక స్థితి సరిగా లేదు, మరి వాడు చేసే పనులన్నీ కూడా సరిగా ఉండవు. అలాగే ఈ సమాజంలో బ్రాహ్మణులు మస్తిష్కము, భగవంతుని యొక్క మస్తిష్కం నుండి సృష్టింపబడ్డారు బ్రాహ్మణులు. కనుక మానసిక స్థితి, బ్రెయిన్ బాగుంటే అన్నీ బాగున్నట్లే. కనుక బ్రాహ్మణుల గురించి చెప్పబడింది. అలాగే స్త్రీలు, వీరు పవిత్రం ఉన్నంత వరకు కూడా అన్ని కార్యాలు పవిత్రంగానే జరుగుతాయి. ఎప్పుడైతే వీరు దిగజారుతారో అందరూ దిగజారినట్లే. కనుక కలియుగంలో ఈ లక్షణాలు, జనులు సహజంగా పాప వృత్తిని కలిగి ఉంటారు. ఈ లక్షణాలన్నీ కూడా ఈ కలియుగం యొక్క జనుల యొక్క లక్షణాలు. సూత గోస్వామికి ఈ విధంగా చెప్తున్నారు ఈ ఋషిగణం, స్వామి, ఈ కలియుగంలో అందరూ కూడా అపవిత్రంగా ఉంటారు, ధర్మాన్ని పాటించరు, వైదిక ధర్మం అంతా లుప్తమవుతుంది, స్త్రీలు సహజంగా భర్త చెప్పినట్లుగా వినరు, ద్విజులు బ్రాహ్మణులు వైదిక ధర్మాన్ని పాటించరు, శుద్ధులు ఇచ్చే అన్నాన్ని కూడా గ్రహిస్తారు, సంధ్యావందనం, స్నాన శౌచం ఇవి కూడా సరిగా చేయరు, యజ్ఞోపవీతం, శిఖ, పిలక కూడా ధరించరు. ఇన్ని అపవిత్ర లక్షణాలు ఉన్నాయి. ఈ కలియుగంలో కూడా జనులు ఉద్ధరింపబడడం ఎలా? చూడండి, ఋషిగణం ప్రశ్నిస్తున్నారు, స్వామి, ఇన్ని అపవిత్ర లక్షణాలు ఉన్నాయి ఈ కలియుగంలో జనులు కలిగి ఉన్నారు, వీరు సైతం ఉద్ధరింపబడడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సూత గోస్వామి అంటున్నారు, అయా, మీరు చెప్పిన లక్షణాలు కలిగిన జనులు సహజంగానే కలియుగంలో ఉంటారు, వీరందరూ కూడా ఉద్ధరింపబడతారు ఎలా? ఇదే ప్రశ్న చతుస్సనాతనులు, సనక సనాతన, సనంద, సనత్కుమారులు మీరు ప్రశ్నించినట్లుగే నారదమునిని ప్రశ్నించారు. నారదముని శ్రీమద్ రామాయణం గురించి చెప్పారు చతుస్సనాతనులకి. ఆ యొక్క శ్రీమద్ రామాయణం గురించి నేను చెప్తాను, మీరందరూ వినండి, మీరు ఉద్ధరింపబడతారు. ఈ కలియుగంలో వచ్చే జనులు ఎవరైతే శ్రీమద్ రామాయణాన్ని శ్రద్ధాభక్తులతోటి వింటారు, వారు కూడా ఉద్ధరింపబడతారు. రామాయణ మహాకావ్యం సర్వవేదార్థ సమ్మతం సర్వపాప ప్రశమనం దుష్టగ్రహ నివారణం. సూత గోస్వామి అంటున్నారు, కలియుగంలో వచ్చే జనులు ఎవరైతే శ్రద్ధాభక్తులతోటి శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని శ్రద్ధాభక్తులతోటి వింటారో, ఏదైతే వేదాల యొక్క సారం, రామాయణము వేదాల యొక్క సారము, ఈ యొక్క రామాయణాన్ని శ్రద్ధాభక్తులతోటి వింటారు, సర్వ పాప ప్రశమనం, అన్ని పాపాల నుండి బయటపడి పవిత్రులయ్యి భగవంతుణ్ణి చేరుతారు. దుష్టగ్రహ నివారణం, భయంకరమైన దుష్టగ్రహాలు పట్టుకొని ఉంటాయి, అవి కూడా నశిస్తాయి అంటూ రామాయణాన్ని ఆరంభిస్తున్నారు, రామాయణం యొక్క మహాత్మాన్ని. మరికొన్ని విషయాలు మళ్ళీ తర్వాత వీడియోలో చెప్పుకుంటామండి. ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలు. అలాగని స్త్రీలందరూ కూడా చెడ్డవారు, బ్రాహ్మణులందరూ చెడ్డవారు అని కాదు. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులు కూడా ఈ కలియుగంలో బోల్డంతమంది ఉంటారు అని చెప్పడం అన్నమాట. అరే